గురువరా బ్రహ్మలో బ్రహ్మవై గురువులో గురువువై పరతత్వవేదివైన పరబ్రహ్మ గురువరా పరబ్రహ్మ గురువరా पीठिकापुरनिलयाय सुमति अपलराजतनयने कृष्णातीरविहाराय दत्तात्रेयाय नमः। जय गुरुदत्ता जय गुरुदत्ता जय गुरुदत्ता। सद्गुरुभ्यो नमः। సమర్థద్గురు శ్రీ సాయినాథాయ నమః। ధార్మికులారా, దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్రను క్రమంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. శ్రీ గురుడి చరిత్ర దివ్యమైనటువంటి చరిత్ర, అద్భుతమైనటువంటి చరిత్ర. ఎందరో మహానుభావులు స్వామి యొక్క చరిత్రను వ్రాశారు, అనువాదం చేశారు. సంస్కృతం నుంచి తెలుగులోనికి, మరాఠీ, గుజరాతీ అనేక భాషల్లో అనువదించబడినటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర ఈనాడు మనం చెప్పుకుంటూ ఉన్నాం. స్వామివారు 100 సంవత్సరాలు సెలయేటిలో ఉండి అందు నుంచి బయటికి రావడం, ఆ వస్తూ ఉండగానే శిష్యులను పరీక్షించడానికి ఆయన కోసం ఎదురు చూస్తూ 100 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న శిష్యులను పరీక్షించడానికి విచిత్రమైనటువంటి లీలలు చేస్తూ బయటకు వచ్చారు. అనగాదేవిని తొడ మీద కూర్చోబెట్టుకుని పైకి వస్తూనే ఆమె చేతిలోని ఎంగిడి మధువును తాను గ్రోలి ఆయన ఆచార్యవంతుడు కాడు, అనాచారి అనిపించుకోవాలని ప్రవర్తించారు. దాన్ని చూచినటువంటి ఆ శిష్యులు చాలామంది ఆయన బస్టుపట్టాడని, అనాచార్యాడని వెళ్ళిపోయారు. 9 మాత్రమే మిగిలారు. వారిని వేదపురుషులు చేశారు. వారే స్వామి దగ్గర 4 కుక్కలుగా ఎప్పుడు ఉంటారు అని మనం చెప్పుకున్నాం. అలా సమస్త యోగశక్తులన్నింటినీ సమీకరించుకొని స్వామి లోక సంచారం చేస్తూ తల్లి గృహానికి తిరిగి వచ్చాడు. అత్రి మహాముని యొక్క ఆశ్రమం. తల్లి అనసూయాదేవి ఆనాడు యజ్ఞోపవీత ధారణ జరుగుతూనే వెళ్ళిపోయినటువంటి కుమారుని తడుచుకుంటూ ఆయన రాక్కోసం ఎదురు చూస్తూ ఉందే. ఇంటి ముందుకు వచ్చి అమ్మా భిక్షాందేహి అని ప్రార్థించారు. ఇది భిక్షాటన వృత్తే. స్వామివారు ఆనాడు ఈనాడు కూడా ప్రతిదినం భిక్షాటన చేస్తూ ఉంటారు. తల్లి దగ్గరికి ప్రథమ భిక్షకు వచ్చారు. తల్లి 2 సార్లు ఆయన పిలుస్తూనే బయటకు వచ్చి చూచిందే. తన కుమారుడని తెలుసుకొని ఆనంద పారశురాలై, నాయనా దత్తా, నీ ఇంటి ముందు నీకేమిటి నాయన భిక్ష, లోపలికి రా అనిపించింది. దత్తుడు, అమ్మా నేను అనుమతి పిచ్చి కోసం వచ్చాను. నేను లోక సంచారనై లోకంలో భక్తులను ఉద్ధరిస్తూ జగద్గురుడుగా నా కార్యాన్ని నిర్వర్తించడానికి, నా అవతార కార్యాన్ని నిర్వర్తించడానికి వడుతూ ఉన్నాను. అందుకోసం తల్లివైనటువంటి యొక్క అనుమతి తీసుకోవడం కోసం వచ్చాను తల్లి అని ప్రార్థించాడు. ఆ తల్లి ఆశ్చర్యపోయిందే. అదేమిటి నాయనా, నువ్వు నా దగ్గర ఉండాలి, నీ ఆలనాపాలను నేను చూడాలి, నీ మీద నాకెన్నో కోరికలు ఉన్నాయి అని తల్లి ప్రకటించింది. అమ్మా, నేను కేవలం లోకోద్ధరణ కోసమే మీ సంకల్పంతో అవతరించడం వాడినే, నన్ను నిర్బంధం చేయొద్దు, నాకు అనుమతి ప్రసాదించు అని మళ్ళీ ప్రార్థించాడు. కోపం వచ్చింది అనసూయామాతకి. ఈ చర్మ శరీరం నేనిచ్చిందే, అది ఉన్నంత వరకు నువ్వు నా మాటను దాటరాదు అని. ఓహో అలాగా, తల్లి నీవు ఇచ్చినటువంటి చర్మ శరీరాన్ని చూడు అని
ఆ శరీరంలో నుంచి ఆ పైన కప్పబడి ఉన్నటువంటి ఆ మెరుగు శరీరానంతా కూడా ఒక్క క్షణంలో ఒలిసి చేతితో పట్టుకున్నాడు. ఓ పక్క శరీరం, దాని తోలు తిత్తి ఆ పక్కన ఆత్మను తీసుకుని వెళ్ళాడు. చూచిందే రక్త మాంసాలతో నిండి ఎప్పటికైనా నాశనమయ్యేటువంటి శరీరాన్ని కదా నేను ఇచ్చింది అని తెలుసుకొని జ్ఞానవంతురాలైనటువంటి ఆ తల్లి తిరిగి మమకారం నుంచి జ్ఞాన లోకంలోనికి వెళ్ళిపోయి జ్ఞానవంతురాలై నాయనా చాలించు అంది. తిరిగి దత్తుడు తన శరీరాన్ని యథాప్రకారంగా చేసుకున్నాడు. నాయన దత్తాత్రేయ, క్షణకాలం మమకారంలో చిక్కుని నేను కూడా అజ్ఞానాంధకారంలో మునిగిపోయాను, నాకు జ్ఞానాన్ని ప్రబోధించావు తండ్రి, వెళ్ళు లోకాలను ఉద్ధరించో అని ఆదేశించింది. అప్పుడే అక్కడికి ప్రవేశించినటువంటి అత్రి మహాముని స్వాధ్వీమని, నా సహధర్మచారి అనిపించుకున్నావు, నా సంకల్పాన్నే నీ నోటితో పలికావు, నేను లోకోద్ధరణ కోసమే దత్తుణ్ణి కోరుకున్నాను కానీ మన ఇంటిలో అడ్డుపెట్టుకోవడానికి కాదు. నాయన దత్త, నీ లోకోద్ధరణ కార్యక్రమాన్ని కొనసాగించి వెళ్ళు అని ఆదేశం చేశాను. అక్కడ నుంచి బయలుదేరేటువంటి దత్తుడు సహ్యాద్రి పర్వతాల్లో స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. మునులు, మహాత్ములు, దేవతలు, యక్షులు, కిన్నరులు సేవిస్తూ ఉన్నారు ఆయన్ని. వేదపురుషుడు ఆయన వెంటనే 4 కుక్కల రూపంలో ఉండి అప్పుడప్పుడు శరీరాలు ధరిస్తూ అప్పుడప్పుడు కుక్కలుగా ఉంటూ ఆయన సేవిస్తూ ఉన్నారు. 7 చక్రాల్లో మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, అగ్న సహస్రాల చక్రాల్లో ఏ శక్తులైతే నిక్షిప్తమై ఉన్నాయో, ఏ శక్తులైతే శ్రీచక్రాది దేవతైనటువంటి మాత ఇందిరామాత అనఘాదేవి లలితాంబ యొక్క స్వరూపానికి అంకురార్పణగా అనుబంధంగా ఉంటాయో ఆ శక్తులన్నీ కూడా దత్తుని సేవిస్తూ ఉన్నాయి. మాత అనఘాంబ దత్తుడి యొక్క అర్ధ శరీరధారణిగా ఉంటూ ఆయన సేవిస్తూ ఉంది. అనేక మందిని ఉద్ధరణ చేస్తూ ఉన్నాడు స్వామి అక్కడ. ఇలా ఉండగా ఒకానొక సందర్భంలో ఓ చాలా గొప్ప విచిత్రం జరిగింది. బ్రహ్మదేవుడు సమస్తము సంకల్పించాక, జ్ఞానము ఇత్యాదులన్నీ సంకల్పం చేశాక ఆయన అవిద్యను సంకల్పం చేయలేదు. విశ్వశక్తి యొక్క ఆదేశముతో అవిద్యను సంకల్పం చేశాడు. అవిద్య అంటే అజ్ఞానం. ఎప్పుడైతే ఈ అవిద్యను అజ్ఞానాన్ని సంకల్పం చేశారో ఆ సంకల్పం చేస్తున్న వాడిని అది ఆవరించేస్తుంది. ఆయన వేదాలు ఉపనిషత్తులు మర్చిపోయాడు. కానీ తాను చతుర్ముఖుడు, సృష్టికర్త కాబట్టి ఆయన కొంచెం జ్ఞానం ఉంది, నేను మర్చిపోయాను, నా అసలు తత్వం ఇది కాదు అని తెలుసుకొని దాన్ని పొందడం కోసం విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. విష్ణువు, నాయనా బ్రహ్మదేవ, భూలోకంలో శక్తివంతమైనటువంటి రేణుకామాత ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళు అని ఆదేశించడం, బ్రహ్మ రేణుకామాతను ప్రార్థించడం, రేణుకామాత నాయనా నీకు జ్ఞానం ప్రబోధించడానికి లోకగురుడే కావాలి అని దత్తును సంకల్పం చేస్తూనే అనగాదేవితో సమంగా దత్తుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ తన బాధను చెప్పుకున్నాడు. దత్తుడు చిరునవ్వు నవ్వి అక్షర పరబ్రహ్మ యోగాన్ని ప్రబోధించాడు. ఆయన అది ప్రబోధిస్తూ ఉండగానే అనగాదేవి యొక్క ముఖంలో నుంచి వేదాలు ఒక్కొక్కటి రేణుకామాత ముఖంలోనికి వెళ్ళడం మొదలుపెట్టాయి. ఆ దృశ్యాన్ని చూచాడు. అజ్ఞానం పటాపంచలైపోయింది, అవిద్య పటాపంచలైపోయింది. మళ్ళీ తిరిగి తన స్వస్వరూపమైనటువంటి జ్ఞానాన్ని పొంది బ్రహ్మదేవుడు ఆనందపారుష్యుడై ఆ దత్తుడికి నమస్కరించి సెలవుపుచ్చుకొని వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుని తలపునను అక్షర పరబ్రహ్మయోగమును తెలిపి పునః సృష్టి కారణమైన పరబ్రహ్మవు నీవెనయ. పరబ్రహ్మ జగద్గురుడు తాను కాబట్టి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకే అజ్ఞానాన్ని పటాపంచలు చేసి జ్ఞాన ప్రబోధం కలిగించాడు. ఈయన సహ్యాద్రి పర్వతాల్లో ఉండగానే జంబాసురుడు అనేటువంటి రాక్షసుడు, ఇంతకుముందే చెప్పుకున్నాం, ఆనాడు రాక్షస లోకానికి అధిపతి, వాడు తన సైన్యముతో దేవేంద్రుడు జయించి ఆ స్వర్గాన్ని తన అధీనంలో ఉంచుకున్నాడు. ఈ స్వర్గాన్ని తిరిగి ఎలా పొందాలి అని దేవేంద్రుడు గురువును ఆశ్రయించాడు. ఆయన గురువు అయినటువంటి బృహస్పతి, నాయన ఈ జంబాసురుణ్ణి సంహరించడానికి చాలా శక్తివంతం కావాలి, వాడు అనేక తపస్సులు చేసి శక్తిని సంపాదించాడు అని వీరిద్దరూ చర్చ చేసుకుంటూ ఉండగానే అక్కడికి నారద మహర్షి ప్రవేశించాడు.
ఆయన్ను ఈ యొక్క విషయాన్ని వివరించారు. నారదుడు, దేవేంద్ర, జంబాసురుని త్రిమూర్తులలో ఎవరూ సంహరించలేరు, ఒక్క దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వల్లనే అది సాధ్యమవుతుంది, ఇంకోరి వల్ల కాదు, వెళ్ళి ఆయన ఆశ్రయించు. దేవేంద్రుడు అలాగా సహ్యాద్రి పర్వతాల్లోనే కదా స్వామి ఉండేది, వెళ్ళి ఆశ్రయిస్తానని వెళ్ళబోతూ ఉంటే బృహస్పతి నారదుడు ఆపి, దేవేంద్ర, స్వామి సులభుడు కాడు, చాలా చిత్ర విచిత్ర వేషాల్లో ఉంటాడు, అనాచారిగా కనపడతాడు, తాగుడుబోతుగా కనపడతాడు, గంజాయి తాగుకున్న వాళ్ళగా కనపడతాడు, అమ్మాయిలతో ఆడుకున్న వాళ్ళగా కనపడతాడు, ఎన్నో రకాలుగా ఉంటాడు. అందువల్ల ఆయన దగ్గరికి వెళ్ళడం అంత సులభం కాదు, ఆయన శరణ పొందడం అంత సులభం కాదు. ఆయన యొక్క నిజతత్వాన్ని తెలుసుకొని, ఆయన స్మరించి ఆయన యొక్క నిజతత్వం తెలుసుకుని మాత్రమే ఆయన శరణ పొందు అన్నాడు. మంగళ రూపం దర్శించి శృంగారముగా భావించి అంగనలతో నీ ఉంటివని భంగపడనయా దేవేంద్రుడు. వెళ్ళాడు. ఆడపిల్లలందరూ, ఆ యోగిని మాతలు సుందరమైనటువంటి ఆడపిల్లల రూపంలో స్వామి శృంగార పురుషుడుగా ఉంటే ఆడుతూ పాడుతూ ఉన్నారు. చూచాడు దేవేంద్రుడు, భంగపడ్డాడు. మనస్సులో ఎక్కడో అంతరాత్మలో ఉన్నటువంటి ఆ భావం బయటకు వచ్చిందే, విముఖుడయ్యాడు. కొంత సమయం తిరిగి మళ్ళీ గురువుల ప్రబోధాన్ని గుర్తు చేసుకుని, నారదుడి ప్రబోధాన్ని గుర్తు చేసుకుని మళ్ళీ ముందుకు వెళ్ళాడు. అక్కడ ఇంకో విచిత్రమైన రూపంలో ఉన్నాడు స్వామి, గంజాయి తాగుతూ ఉన్నాడు. వెళ్ళాడు, నేరుగా వెళ్ళి ఆయన పాదాల మీద పడ్డాడు. స్వామి రక్షించండి అని. ఆయన ఇంకా పరీక్ష చేశాడు. ఎవడీరా నువ్వు, పా అన్నాడు. కాలుతో కొట్టాడు, చేత్తో కొట్టాడు. ఎంత చేసినా ఆయన పాదాలు వదలకుండా స్థిరముతో ఆయన నిజతత్వాన్ని, ఆయన యొక్క నిజస్వరూపాన్ని మనసులో తలంచుకుంటూ దేవేంద్రుడు ఆయన్ని ప్రార్థించాడు. శాంతించినటువంటి స్వామి, దేవేంద్ర, నేను శ్రీలోలుండని, తాగుడుపోతునని, మధుపాన చిత్తునని తలంచుకున్నావు కదా, నాతో ఏం అవసరం వచ్చింది అన్నాడు. స్వామి క్షమించండి, మీరు సాక్షాత్తు ఇందిరావరదుడైనటువంటి సాక్షాత్తు నారాయణుడు, ఆ మాత అనగా ఇందిరాదేవి, మీరిరువురు కూడా ఒకే తత్వంతో ఉన్నవారు, మా కంటికి రెండు తత్వాలుగా, రెండు శరీరాలుగా గోచరిస్తున్నారు, నన్ను క్షమించండి, నా అజ్ఞానాన్ని మన్నించండి, నన్ను కాపాడండి. ఏమిటి దేవేంద్ర అని ఆపద అని స్వామి అడగడం, జంబాసురుడి యొక్క కథనాన్ని పూర్తిగా దేవేంద్రుడు చెప్పడం. అప్పుడు స్వామి, నేను ఈ స్థానాన్ని వదిలి రాను, నువ్వు ఆ జంబాసురుడిని నా దగ్గరికి తేయగలిగితే వాని పని అయినట్లే, వాడిని పూర్తిగా సంహరించడం జరుగుతుంది. దేవేంద్రుడు శరణు కోరుకొని స్వామి అనుమతి పొంది దేవేంద్ర లోకం స్వర్గానికి వెళ్ళి ఆ జంబాసురుణ్ణి గట్టిగా ఎదిరించాడు. యుద్ధానికి వచ్చినటువంటి జంబాసురుణ్ణి ఏమరపాటు చేసుకుంటూ క్రమంగా పారిపోతూ మళ్ళీ ప్రత్యక్షమవుతూ ఎదుర్కొంటూ కొద్దిసేపు యుద్ధం చేస్తూ మళ్ళీ పారిపోతూ సరిగ్గా క్రమంగా సహ్యాద్రి పర్వతాల వైపు తీసుకొచ్చాడు. అక్కడ ఇందిరామాత స్వామిని నృత్యంతో సేవిస్తూ ఉంది, నృత్యగానం జరుగుతూ ఉంది. దాన్ని చూచి పరవశుడైనటువంటి ఆ జంబాసురుడు దేవేంద్రుడి విషయాన్ని మర్చిపోయి నేరుగా వచ్చి ఆ ఇందిరామాత ముందు ప్రత్యక్షమై తనను పెళ్లి చేసుకోమని, తనను చేపట్టమని బలవంతం చేస్తాడు. ఇందిరామాత నేను జవాబు చెప్పింది. దత్తుడు చిరునవ్వు నవ్వుతూ కూర్చుని ఉన్నాడు. రాక్షసాలమా, నీవు నన్ను ఎత్తుకొని నెత్తి మీద పెట్టుకోగలిగితే నీ కోరిక తీరినట్లే అంది. ఒక కమలాన్ని సృష్టించుకొని అందులో కూర్చుంది. పద్మంలో కూర్చున్నటువంటి తల్లిని అదెంత పని అని జంబాసురుడు పైకెత్తడానికి ప్రయత్నం చేశాడు. అతి కష్టం మీద నెత్తికెత్తుకున్నాడు. లక్ష్మీదేవి ఆయా స్థానాల్లో ఉంటే ఆయా కళను అభివృద్ధి చేసి వాళ్ళను ఉత్తముడుగా తీర్చిదిద్దుతుంది, ఐశ్వర్యవంతులను చేస్తుంది. ఆమెనే నెత్తికెక్కితే అహంకారం నెత్తికెక్కి సర్వనాశనం జరుగుతుంది. జంబాసురుడు నెత్తి మీదకి ఎత్తినటువంటి ఆ తల్లి తాండవ నృత్యం చేస్తుంది. జంబాసురుడు భస్మం అయిపోయాడు. తిరిగి దత్తుని చేరుకుంది ఆ తల్లే. దేవేంద్రుడి స్వామిని పాదాలు పట్టుకుని, తండ్రి నా ఆపదను తొలగించారు అని ప్రార్థన చేసి ఆయన దగ్గర సెలవు పుచ్చుకొని తిరిగి తన దేవేంద్ర లోకానికి వెళ్ళాడు. ఇలా బ్రహ్మను దేవేంద్రుణ్ణి కూడా స్వామి రక్షించాడు. ఈ దత్తాత్రేయ స్వామి సహ్యాద్రి పర్వతాల్లో ఉంటూ తన కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ప్రతినిత్యము ఆయనకు ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమం ఉంది. ఆయన ప్రతినిత్యం వేకువజామునే కాశీలో
గంగానదిలో మణికర్ణికా ఘట్టంలో స్నానం చేస్తారు. అక్కడ నుంచి బంగాళాఖాతంలో తూర్పు తీరంలో వెళ్ళి సంధ్యావనం చేస్తారు. సూర్యోదయంలో సహ్యాద్రిలో వెళ్ళి జపతపాలు చేస్తూ అక్కడ భక్తులను రక్షిస్తూ సభా నిర్వహణ చేసి మధ్యాహ్న సమయానికి కొల్హాపురంలో భిక్షకు వస్తారు. కొల్హాపురంలో లక్ష్మి దగ్గర భిక్ష తీసుకొని కరతల భిక్ష దాన్ని అక్కడే స్వీకరించి ఆ చెయ్యిని కడుక్కోవడానికి పండరీపురంలో చంద్రబాగా నది తీరంలో వచ్చి చెయ్యి కడుక్కొని దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తుంగభద్రా నదిలో వచ్చి నీళ్లు తాగి తిరిగి సహ్యాద్రి పర్వతాలు వెళతారు. సాయంకాలం పశ్చిమ కనముల్లో అరేబియా సముద్ర తీరంలో సంధ్యావందన, రాత్రి మాహూరుగడలో నిద్ర. దీన్నే మనం సాయిబాబా యొక్క హారతి పాటలో పడుకుంటాం. కాశీ స్నాన జప ప్రతి దివసి కొల్హాపుర విచ్చేసి నిర్మల నది తుంగ జలప్రాసి నిద్రా మాహురవేహి ఐసాయేవా. అలా ప్రతినిత్యము తాను స్వయంగా అది చేస్తూ తన అంశావతారాల చేత ఎవరెవరు ఎక్కడెక్కడ దత్తభక్తులు ఉంటారో వారందరి దగ్గరికి మధ్యాహ్న సమయంలో స్వామి పరీక్షార్థమై భిక్షకు వెళతాడని ప్రసిద్ధి. అందువల్లే దత్తభక్తులందరూ కూడా జాగృతులై ఉండి మీ ఇళ్లకు దత్తుడు వచ్చినప్పుడు భిక్షకు గుర్తించండి, ఆయన శరణ పొందండి అని చెప్పుకుంటూ స్వామి నడయాడిన మహాయోగి నడయాడిన భూమి కాబట్టే ఈ భారతదేశానికి యోగ భూమి అని కూడా పేరు వచ్చింది. అది దత్తుడి యొక్క అనుగ్రహం. రండి, దత్తాత్రేయ స్వామి యొక్క ఓ అద్భుతమైన లీల. భూమి మీద ఉన్నటువంటి మనకు మానవులందరికీ ఓ మహా అద్భుతమైనటువంటి మంత్రాన్నే ఒక వ్యక్తి ద్వారా అనుగ్రహించారు స్వామి. ఆయనే ప్రతిష్టానపురం మాథాపూర్ దగ్గరే ఉంది. ప్రతిష్టానపురంలో సుమతి కథ చెప్పుకున్నాం. మాథాపూర్ మాహూర్గఢ్ అంటారు. ఆంధ్రులకు అది దగ్గరలో ఉంది. ఆంధ్రప్రదేశ్కు బార్డర్లో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కు పక్కనే ఒక 40 కిలోమీటర్ల దూరంలో మాహూర్గఢ్ ఉంది. సహ్యాద్రి పర్వతం, అక్కడే స్వామి ప్రతినిత్యం పౌరించే ప్రదేశం. ఆ ఊరినే మాథాపూర్ అంటారు. పురాణ కాలంలో దేవదత్తుడు అనేటువంటి యొక్క బ్రాహ్మణుడు యొక్క వంశ పారంపరములో వచ్చినవాడు, నిష్ఠుడు, సనాతనుడు, ఆశ్చర్యవంతుడు, దయాగుణ సంపన్నుడు అయినటువంటి ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పేరు విష్ణుదత్తుడు. ఆయన భార్య సుశీల. వీరు నిత్యము దత్తుణ్ణి సేవిస్తూ అగ్నిహోత్రం చేస్తూ జపతపాలు చేస్తూ ఆ ఊరిలో ఉండేవారు. వీరికి వేరే వ్యాపకం లేదు. ఊరిలో వాళ్ళందరికీ శుభనక్షత్రాలు శుభయోగాలు చెబుతూ వారిని ఆశీర్వదిస్తూ వాళ్ళ యోగాన్ని క్షేమాన్ని కోరుతూ పూజలు చేస్తూ ఉండేవారు. ఊరిలో వారు ఇచ్చినటువంటి ఆ ధాన్యము దక్షిణలతో వాళ్ళ జీవనం గడిచిపోతూ ఉండేది. ఆయనకు ప్రతిరోజు మధ్యాహ్నం పూట పంచభూతాలకు ఆహారం వేసేటువంటి వైష్ణవదేవం వేసేది అలవాటు. ఆయన రోజు ఇంటి ముందర అరుగు మీద వైష్ణవదేవం పెట్టి వెళ్ళిపోతూ ఉండేవారు. ఎన్నో ఏళ్లగా ఆ చెట్టు మీద ఉన్నటువంటి బ్రహ్మరాక్షసుడు ఒక రోజున ఆహారం ఏమీ దొరక్క ఆ వైష్ణవదేవాన్ని తిన్నాడు. పరమ పవిత్రుడైనటువంటి వాడి చేతిలో ఇచ్చినటువంటి ఆహారం ఆహార శుద్ధి అంటారు. ఆ ఆహార శుద్ధి వల్ల ఏదైతే మేలు జరుగుతుందో అది ఇదే. చూడండి, శుద్ధమంతమైనటువంటి ఆహారం తింటూనే ఆ రాక్షసుడు రోజు దాన్ని తినాలని కోరిక పుట్టింది. రోజు తినంగా వాడిలో రాక్షస గుణాలన్నీ హరించిపోయాయి. ఆకారం మాత్రమే రాక్షసుడుగా ఉండిపోయాడు. వాడికి తెలిసిపోయింది, నాకేదో మేలు జరుగుతుంది, నేనేవో పుణ్యగతులు రాబోతున్నాయి, ఈ బ్రహ్మరాక్షస శరీరం పోతుంది అని వాడికి జ్ఞానం కలగడం మొదలుపెట్టింది. అయ్యయ్యో, నేను వెళ్ళిపోతే ఇంత మహోపకారం చేసినటువంటి బ్రాహ్మణుడికి నేను ఏమీ చేయకుండా పోతానేని ఒక రోజున విష్ణుదత్తుడు వైష్ణవదేవం పెట్టిపోతూ ఉంటే విష్ణుదత్త అని పిలిచాడు. ఎవర్రా అని చూస్తే బ్రహ్మరాక్షసుడు. వాడిని చూస్తూనే ఈయనకు భయం పుట్టింది. వెంటనే వాడు అన్నాడు, స్వామి భయపడకండి, మీకు శరణు అన్నాడు. ఓహో, కొంచెం ధైర్యం వచ్చింది. వేషం భయంకరంగా ఉన్న మాట తెల్లగానే ఉంది, కొంచెం సున్నితంగా ఉంది అని. ఏమిటి నాయన? స్వామి, మీరు చేసిన మహోపకారంతో, మీరు వేసే వైష్ణవదేవంతో నాలోని రాక్షస గుణాలన్నీ కూడా పోయాయి. నేను ఇప్పుడు శుద్ధున్నయ్యాను, ఆకారం మాత్రమే మిగిలింది. మీరు నాకింత మేలు చేశారు. ఇన్ని రోజులు నేను చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనులన్నీ కూడా మీ యొక్క వైష్ణవదేవ ఫలితం మూలకంగా నాలో హరించిపోయాయి. నాకు శుద్ధత్వం వచ్చింది, నిర్మల గుణం వచ్చింది, శాంతం వచ్చింది.
ఇంత ఉపకారం చేసినటువంటి మీకు ఏమైనా ఉపకారం చేయాలని కోరుకుందే, నా చేతనైన సేవ చేస్తాను, ఏదన్నా కోరుకోండి అని. మనకెవరన్నా కోరికలు చెప్తే మనం కోరుకోండి అని చెప్పామనుకో, వెంటనే మనకు కోరికలు గుర్తుకొచ్చేస్తాయి. లిస్టు, ఎన్ని లిస్టులు చదువుకోవాలరా, లిస్టులు అన్నా పెట్టుకుంటాం, లేకపోతే ఇంకొకటి కొంపన కూల్చేటువంటి ఆలోచన చేస్తాం. కానీ మహాత్ములకు అది ఉండదు. ఈయన మహాత్ముడు కోరిక అంటే అదేమిటి అన్నాడు. నాకే కోరికలు లేవయ్యా, నువ్వు బాగుపడ్డావు కదా, వెళ్ళు, చాలా సంతోషం. రాక్షసుడా, అలా ఎలా వెళతాను, మీకు తప్పకుండా మేలు చేయాల్సిందే అమ్మాయి. ఈ లోపల నుంచి సుశీలమ్మ వచ్చిందే, ఆమెను సంప్రదించారు. ఇద్దరూ మాట్లాడుకున్నారు. వీళ్ళకి ఒక్క కోరిక ఉంది, ఏమిటయ్యా అంటే దత్తుణ్ణి చూడాలి అని. ఆ రాక్షసుడు చెప్పారు, నాయనా నీ చేతనైతే దత్తుణ్ణి దర్శనం చేయించు, మాకు చాలు. రాక్షసుడు భయపడిపోయాడు. ఏవయ్యా, ఆయన పేరు చెప్తేనే మా రాక్షస గణాలకు, బ్రహ్మభూత ప్రేతాలన్నిటికీ కూడా భయము, అలాంటి మానవుణ్ణి పేరు ఉచ్చరించడానికే భయపడతాం, ఆ దేవుణ్ణి ఆయన్ను చూపించమంటావా అని ఒక్క క్షణమాగి, సరే దూరం నుంచి చూపిస్తాను. విష్ణుదత్త, ఎంత పరీక్ష పెట్టావయ్యా, సరే నీ కోరిక తీరుస్తాను. స్వామిని దూరంగా 3 సార్లు చూపిస్తాను. 3 సార్ల లోపల ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయి, లేదా నీ అదృష్టం, నేను మాత్రం విముక్తునవుతాను అని విష్ణుదత్తుడు యొక్క సెలవు పుచ్చుకున్న రాక్షసుడు అయిపోయాడు. ధార్మికులారా, దత్తాత్రేయ స్వామి చరిత్రలో ముఖ్యంగా ఓర్పు, సహనం, శాంతి ఇవి కావాలి. ఈ ప్రబోధం ఎక్కువ జరిగింది. ఎవరు దత్తాత్రేయ స్వామిని సేవించాలనుకుంటారో ఈ పంచావతారాల్లో శ్రీపాదుడు కానీ, నరసింహ సరస్వతి కానీ, మాణిక్యప్రభు కానీ, సాయిబాబా కానీ, స్వామి సమృద్ధుడు కానీ శ్రద్ధ, ఓర్పుకే విలువ ఇచ్చారు. దత్త సాంప్రదాయ సేవకులు, దత్త సాంప్రదాయ భక్తులు ఈ 2 సుగుణాలను ధారణ చేయాలి. ఈ 2 లేకపోతే ప్రయోజనమే లేదు. నిత్యము మామూలుగా పూజ చేస్తూ ఉంటాం మనం, కానీ అది యాంత్రికమైనటువంటి పూజ. ఆ పూజను భగవంతుడు ఒప్పుకోడు. ఏదో అత్యంతలు వేయడం, గబగబా పూజ చేసేయడం, ఓ దండం పెట్టేయడం, అమ్మయ్యా ఈ పూటకి అయిపోయింది అనుకోవడం పూజ కాదు. మనసా వాచ కర్మన నిరంతరము 24 గంటలు ఎవడు భగవంతుణ్ణి, గురువును మనస్సులో పెట్టుకుని స్మరణ చేస్తాడో వాడికి భగవంతుడు అండగా ఉంటాడు, వాడి హృదయంలో నివసిస్తాడు. ఇదే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిందే, అనన్యా చింతయంతో మాం యోజన పర్యువాసద తేషాయుక్తాయుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య చింతనం ఎవరు చేస్తాడో వాడు యోగం క్షేమం నేను స్వయంగా చూస్తాను అని పరమాత్మ చెప్పాడు. అందువల్ల భక్తాదుడు ఎప్పుడు కూడా ఈ కలియుగంలో, ఈ భయంకరమైనటువంటి వాతావరణంలో, అశుద్ధమైన వాతావరణంలో, కాలుష్యమైన వాతావరణంలో నిర్మల మనస్సులై, శుద్ధులై, శాంతచిత్తులై సాధన చేయండి. మీకు మోక్షం, సుఖం, ఆనందం కలుగుతుంది. భౌతికమైనటువంటి సుఖాల కోసం భగవంతుని ఆశ్రయించకండి, గురువును పట్టుకోకండి. మీ భౌతికమైన కోరికలు తీర్చలేదు అని గురువును వదిలేసేవారు చాలామంది ఉన్నారు ఈ జగత్తులో. అది ధర్మం కాదు. గురువు జన్మజన్మలకు గురువు ముముక్షత్వం కలిగిస్తాడు, మోక్షాన్ని కలిగిస్తాడు, శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తాడు. దానికోసం గురువును ఆశ్రయించండి, గురు చరణాలను పెట్టుకోండి. శ్రీ గురు చరణాలను మీరు ఎప్పుడైతే ఆశ్రయిస్తారో సమస్తమైనటువంటి ఆనంద సంపదలు, సుఖాలు ఏం మీకు కావాలో అది ఇస్తుంది. ఏ దేవతనైనా ఉపాసిస్తే ఆ కోరికనే తీరుస్తారు. గురువు మీకేం కావాలో ఇస్తాడు. అందులో గురు సన్నిధికి చేరండి, ఆనందపరులు కండే, అద్భుతమైన జీవితాన్ని పొందండి అని ఆశీర్వచనం చేస్తారు.